దక్షిణ భారతదేశంలో కృష్ణా నది తీరాన ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అభివృద్ధి పనుల్లో భాగంగా దుర్గగుడి కొండపై ప్రాంతాన్ని సమతలంగా తొలగించి దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రముఖ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నూతన మాస్టర్ ప్లాన్లో కేవలం కొండ దిగున ప్రాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని, దీంతో పాటుగా దుర్గగుడి వద్ద పైనున్న కొండను తొలగించి దుర్గగుడి వద్ద సమాంతరమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో భక్తులకు అవసరమైన సదుపాయాలను కలుగు చేస్తే దుర్గగుడి మరింతగా శోభాయమానంగా విరాజిల్లుతోందని ఆకుల శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. దాదాపు 320 కోట్ల రూపాయలతో చేస్తున్న ఈ అభివృద్ధి పనులకు అదనంగా ఈ పనులను కూడా అభివృద్ధి చేస్తే భక్తులకు దేవస్థానానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడం మన అందరి ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. కొండ విస్తీర్ణంతో పోలిస్తే ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశం చాలా తక్కువని వివరించారు. ఇంద్రకీలాద్రిని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని ఆలయ సమాంతర రేఖలో కొండ భాగాన్ని చదును చేయడం ద్వారా కొత్త ప్రాంగణాలను సృష్టించవచ్చునని పేర్కొన్నారు. భక్తుల వసతి, అన్నదాన సౌకర్యాలు మెరుగుపరచవచ్చునని తెలిపారు. తిరుమలలోని వెంగమాంబ అన్నదాన భవనం లాగే ఇక్కడ కూడా కొండను తొలిచిన ప్రదేశంలో ఒక భారీ అన్నప్రసాద భవనాన్ని నిర్మించవచ్చునన్నారు. ఆధునిక వంటశాలలు, ఒకేసారి 1000 మంది కూర్చునే డైనింగ్ హాల్స్ ఇందులో ఏర్పాటు చేయవచ్చునని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండపైనే విశ్రాంతి తీసుకునేలా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా క్లిఫ్ సైడ్ కాటేజీలు లేదా డెర్మిటరీలు నిర్మించవచ్చునని వివరించారు. కొండ కింద లేదా కొండ లోపల భాగాన్ని ఉపయోగించుకుని భారీ మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేయవచ్చునని, దీనివల్ల ఘాట్ రోడ్పై ట్రాఫిక్ తగ్గుతుందని ఆకుల శ్రీనివాస్ వివరించారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తే కొండ దిగువన ప్రాంతంలో వాహనాల రద్దీతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలా కాకుండా కొండపై ప్రాంతాన్ని సమతలంగా అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన వివరించారు. అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పేలా శాశ్వత ఓపెన్ ఎయిర్ థియేటర్ నిర్మించి అక్కడ నిత్యం శాస్త్రీయ నృత్యాలు, వేద పఠనం మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించవచ్చునని అన్నారు. భక్తులకు ప్రశాంతతనిచ్చేలా నక్షత్రవనం లేదా దుర్గవనం పేరుతో పూల తోటలు మరియు ఆయుర్వేద వనాలను పెంచవచ్చునని పేర్కొన్నారు. అలాగే దివ్య కారిడార్ రూపేణ కృష్ణా నది స్నాన ఘాట్ల నుండి కొండపై ఉన్న అమ్మవారి గర్భాలయం వరకు ఒకే కారిడార్గా అభివృద్ధి చేయాలని, కొండను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా భక్తులకు రద్దీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం లభిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయం కేవలం ఒక దేవాలయంగానే కాకుండా భారతదేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోందని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు.